విజయం కలల కన్నంత సులభంగా లభించదు. నిరంతర ప్రయత్నం, ఓర్పు, నేర్పు, సమయస్ఫూర్తి ఉన్నప్పుడే అది నీ చెంతకు చేరుతుంది. నువ్వు వస్తే కూర్చోమనని వాళ్ళు కూడా నిన్ను చూసి లేచి నిలబడే స్థాయికి రావటమే గెలుపంటి. ఎవరికి నీ విలువ అర్థం కాదో వారిని పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వారిని అశ్రద్ధ చేయకు. మీరు ఆలోచించే తీరుని బట్టి అన్నీ ఉంటాయి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే ఉంటాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. ఏదైనా మనిషి ఆలోచనలోనే ఉంది. ప్రపంచంలో ఏది లేదు. ఏ ఒక్కరి జీవితం పుట్టుకతోనే పోలవనం కాదు. అందరివి నిత్యం పడి లేచే బ్రతుకులే. కష్టాలు, సమస్యలు నీకొక్కడికి అనుకోకు. సమస్య లేని మనిషి భూమిపైనే లేడు. ఆశతో నవ్వుతూ జీవించటం అలవర్చుకోవటమే. కోపాన్ని నియంత్రించుకోలేకపోతే మొదట నష్టం కలిగేది మీకే. ఒక్కోసారి అది ప్రాణాంతకం కావచ్చు. గెలవాలని ఎంత ప్రయత్నిస్తున్నారో ఓటమి ఎదురైతే తట్టుకోవడానికి అంతే సిద్ధంగా ఉండాలి. ప్రయత్నించకుండా జీవితంలో ఏదీ మారదు. అడ్డంకులున్నాయని, అవమానాలు ఎదురవుతున్నాయని, అనుకున్నంత సులభం కాదని వెనకడుగు వేస్తే జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. అందరూ అంటుంటారు కదా, డబ్బు కాదు ముఖ్యం, ప్రేమానురాగాలు, బంధాలు ముఖ్యమని. ఆ ప్రేమానుబంధాలు నిలబడాలంటే కూడా డబ్బులే ముఖ్యం. డబ్బు లేకపోతే నీ సొంత వాళ్ళు కూడా లెక్క చేయరు. ఒక వ్యక్తి మనసు ఎంత నిర్మలంగా ఉంటే అతని జీవితం అంత సంతోషంగా ఉంటుంది. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు. తమ కష్టాలను కొంతమంది కన్నీటితో చెబుతారు, కొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు. నలుగురిలో ఉన్నప్పుడు నీ వ్యక్తిగత జీవితం గురించి అసలే చర్చించకు. ఎందుకంటే నీతో స్నేహంగా ఉన్నప్పుడు అయ్యో పాపం అనొచ్చు, కానీ అన్నీ ఎత్తేస్తూ ఉంటారు. తెలివైన వారు బ్రతకడానికి వేటాడతారు. వేటాడే వారికి దొరకకుండా తప్పించుకుంటారు. బ్రతకటం చేత కాని వారు మాత్రమే మోసపోతారు. మోసం చేయకూడదు అనేది మంచి ఆలోచనే. మోసపోకూడదు అనేది తెలివైన ఆలోచన. మీ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. జరిగిన దాని గురించి బాధపడుతూ కాలాన్ని వృధా చేయకు. రాత్రిపోయి పగలు వచ్చినట్లు మీకు మంచి రోజులు వస్తాయి. నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది. నీ సత్యమే నీకు సహాయం చేస్తుంది. నీ మౌనమే నీకు మేలు చేస్తుంది. నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది. నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరికి చేరుస్తుంది. కొన్నిసార్లు మాటలతో గెలవలేని ఎంత పెద్ద యుద్ధాన్నైనా మౌనంతో గెలవచ్చు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన 3 విషయాలు. సేవ్ యువర్ మనీ. అవసరం ఉన్నప్పుడు ఎవరు ఇవ్వరు. లవ్ హూ లవ్స్ యూ. నిన్ను పట్టించుకోని వాళ్ళ చుట్టూ తిరిగి నీ వాల్యూ తగ్గించుకోకు. ట్రస్ట్ నో వన్. అందరినీ అంత ఈజీగా నమ్మకు. తర్వాత బాధపడొద్దు. ఎప్పటికప్పుడు జీవితం కొత్తగా ఉండాలంటే ఎప్పటి బాధలను అప్పుడే మర్చిపోవాలి. ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించుకోవాలి. చిన్న చిన్న సంతోషాలను పోగు చేసుకుంటూ చిరునవ్వుతో బ్రతకాలి. అంతకుమించిన సంతృప్తి మరెక్కడా ఉండదు. జనం దృష్టిలో మంచి చెప్పేవారు ఎప్పుడూ చెడ్డవారే, చెడు చెప్పేవారు ఎప్పుడూ మంచివారే. ఎలాగంటే కాటు వేసే పాముకు పాలు పోస్తారు, కానీ మీకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. చెడు జరుగుతున్నా పట్టించుకోకపోతే మంచివాళ్ళు, అదే చెడు నిలదీస్తే మీ వాళ్ళకి మీరు చెడ్డవాళ్ళు. ఈ రోజుల్లో ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడిపడితే అది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. జీవితంలో కోరుకున్నవన్నీ దక్కవు. మీకు ఏది ప్రాప్తమో అవే దక్కుతాయి. అవి సిరి సంపదలైనా, సంబంధ బాంధవ్యాలైనా. కోరుకున్న వాటి కోసం పరుగులు పెట్టినా దక్కలేదే అని తర్వాత ఆలోచించి ఆవేదన చెందే కన్నా అది పొందగలిగే అర్హత ఉందో లేదో అని ముందే ఆలోచించుకొని ఆగిపోవటం ఉత్తమం కదా. హద్దుకు మించిన ఆశలు ఎప్పటికైనా శక్తికి మించిన కష్టాలను కొని తెస్తాయి. ఎవరికి తల వంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరిని కాదని లేనిది ఆత్మీయత. ఈ మూడిటి కలయికే మనిషి జీవితం. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి. అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే.
అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. అదృష్టంతో పైకొచ్చిన వారికి చెట్టు ఎక్కటం మాత్రమే తెలిసి ఉంటుంది. స్వయం కృషితో వచ్చిన వారికి చెట్టు ఎక్కటం దిగటం కూడా వచ్చి ఉంటుంది. మొదటివారు ఎప్పుడు కింద పడతానో అని భయపడుతూ ఉంటే రెండోవారు పడినా మళ్ళీ ఎక్కగలననే ధైర్యంతో ఉంటారు. అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా. ఎవరో ఏదో అన్నారని అనుకుంటారని మీ చిరునవ్వును దూరం చేసుకోకండి. మాటలు అనేవాళ్ళు మీరు మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. విమర్శించడానికి వాళ్ళకొక కారణం కావాలంతే. అటువంటి వాళ్ళ గురించి ఆలోచించి మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి. ఎవరైనా చెప్పినా మీరు మీలాగే ఉండాలి. ఎందుకంటే మీరు మీలా ఉంటేనే కదా సంతోషంగా ఉండగలిగేది. మనిషి బలహీనత ఏంటో తెలుసా? తనని తాను సక్రమంగా అంచనా వేసుకోలేకపోవటం, ఇతరుల మీద అత్యంత వేగంగా ఒక అంచనాకు రావటం. ఇదే మనిషి బలహీనత. మీ సంతోషానికి మీరే కారణం అవ్వాలి. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళలో మీకు ఆనందాన్ని కలిగించే వారికన్నా బాధించేవారే ఎక్కువ ఉన్నారు. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. ఒక ఆత్మీయ పలకరింపు ఆనందాన్నే కాదు, మనశ్శాంతిని ఇస్తుంది. నేను చెప్పేది వినాలి అనుకోవటం ఎంత మూర్ఖత్వమో, నాకెవరూ చెప్పనక్కర్లేదు అన్నీ నాకు తెలుసు అనుకోవటం అంతే మూర్ఖత్వం. పుట్టింది తెలియదు, పోయేది తెలియదు, మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. తెలుసు అనుకోవటానికి మించిన అజ్ఞానం లేదని తెలిసి మలుసుకోండి. నువ్వు నీలా ఉండటమే నీ బలం. ఒకరిని అనుసరించటం, మరొకరిపై ఆధారపడటం నీ బలహీనత అవుతుంది. జీవితంలో నిజమైన బంధాలనేవి ఎల్లప్పుడూ ఒక మనిషి మంచి గుణాన్ని, గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవుతాయి. అంతేకాని ఆ మనిషి స్థాయిని చూసి, సంపదను చూసి కాదు. దేవుడు కరుణించటమే కాదు, విజయం చేకూరాలంటే నువ్వు కూడా శ్రమించాలి. ఈ లోకం ధర్మంతో కూడిన ధనంతో నడుస్తుంది. ధనం ధర్మాన్ని ఓడించి నవ్వుతుంది. ఆ గెలుపు శాశ్వతం కాదు. ధర్మంతో వచ్చిన గెలిపే చరిత్రలో నిలిచిపోతుంది. పొగిడితే పొంగిపోకు, విమర్శిస్తే కృంగిపోకు. నువ్వేంటో నీకు తెలుసు కదా. ధైర్యం కావాల్సింది అబద్ధం చెప్పటానికి కాదు, నిజం చెప్పటానికి ధైర్యం కావాలి. ధర్మం నీ వైపు ఉంటే దైవమే నీ ముందుండి నడిపిస్తాడు. అడుగడుగున ఆటంకాలు వచ్చినా అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి. నీ కనుచూపు లక్ష్యం మీద ఉండాలి. చేసిన కర్మ అనుభవించందే మరణం కూడా దగ్గరికి రాదు. కర్మ ఫలితమే వారి మరణానికి సమయం చూపిస్తుంది. ఇది విశ్రాంతి మాత్రమే. ఓపిక అనే ఆయుధం నీ దగ్గర ఉంటే ఏ యుద్ధాన్నైనా గెలవచ్చు. ఎందుకంటే ఓపికలో పదునైన అస్త్రం దాగి ఉంటుంది. నిశ్శబ్దం తర్వాత తీసుకునే నిర్ణయం ప్రళయంలా ఉంటుంది. ఒక అడుగు తగ్గావంటే తల వంచినట్లు కాదు, తల ఎత్తుకొని 10 అడుగులు ముందుకు వేయటానికి. నువ్వు బాగుపడితే ఎదుటివారి నవ్వే నవ్వులో నటన ఉంటుంది, కానీ నువ్వు కృంగిపోతే ఎదుటివారి ముఖంలో మాత్రమే బాధ కనపడుతుంది. లోపల అంతులేని ఆనందం ఉంటుంది. ఇదంతా నటనా ప్రపంచం. గతం అనేది తిరిగి రాదు. జ్ఞాపకాలనేవి మది నుండి పోవు. తిరిగిరాని గతంతో, మర్చిపోలేని జ్ఞాపకాలతో సాగిపోయేదే జీవితం. ప్రపంచంలో అన్నిటికంటే అమూల్యమైంది నమ్మకం. అది కలగటానికి ఏళ్లు పడితే కోల్పోవటానికి క్షణం చాలు. మీలో మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తుల్ని కోల్పోరు, వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు. సమాధానం లేని ప్రశ్నంటూ లేదు. ప్రతిసారి ఓడిపోయే మనిషి అంటూ లేడు. ఆలోచనలో సమాధానం ఉంటుంది, ఆత్మవిశ్వాసంలో విజయం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.